శుభములు కలుగు నీకు. చూడండి అరుంధతి గారు, మీ కొడుకు నా చెల్లెల జీవితం గురించి ఆలోచించాలి అంటే ఈ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా తప్పుకోమని ప్రపోజల్ పెట్టాడు. ఇది నీతి నిజాయితీ. ఇంకెప్పుడు ఆ మాటలు వాడకండి. ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? మీరు ఎంత దూరం వెళ్ళినా చివరికి నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. విక్కీ, ఇది కలెక్టర్ ఆఫీస్, పద వెళ్దాం. వరాయి గారు పదండి. హలో. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నావే? అత్తారింట్లో ఎలా ఉంది? అక్కడ అందరూ నీతో బానే ఉంటున్నారా? హలో హలో, కొంచెం గ్యాప్ ఇస్తావా? నేను ఇక్కడికి వచ్చింది కాసేపు సంతోషంగా గడపడానికి, పడుతున్న బాధని కంటిన్యూ చేయడానికి కాదు. ఓహోహో, అర్థమైంది. ఓకే, నీకు సగం బలం పెంచి పంపిస్తాను, సరేనా? అదేంటే సగం బలం ఏంటి? మరి సంతోషం సగం బలం అంటారు కదా. ఓహో, ఓకే ఓకే. సరే పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆగమ్మా హాసిని. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? అది నేను అడగబోయే ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అడగబోయే ప్రశ్న ఏంటిది? ఏమ్మా, నువ్విక్కడికి వచ్చేటప్పుడు మీ అత్తగారికి చెప్పే వచ్చావమ్మా? చెప్పలేదు అంకుల్. ఏమ్మా? నేను ఇప్పుడు అత్తింటి నుంచి రాలేదు, మా ఇంటి నుంచి వచ్చాను. అంటే నువ్వు అత్తారింట్లో గొడవపడి పుట్టింటికి వచ్చేసా అన్నది నిజమేనన్నమాట? నిజమే. అయితే నువ్వు వెళ్లాల్సింది లోపలికి కాదమ్మా, బయటికి. అదేంటి నాన్నా? నేను హాసినితో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావమ్మా? చూడమ్మా హాసిని, నువ్విప్పుడు నీ భర్తని వదిలేసి వచ్చి నీ పుట్టింట్లో ఉంటున్నావు. మగాడు ఆడదాన్ని వదిలేసినా, ఆడది మగాడిని వదిలేసి వచ్చేసినా ఆ ఆడపిల్లని మొగుడు వదిలేసిన ఆడదిగానే చూస్తారు అందరూ. అలాంటి ఆడపిల్లతో తిరిగితే ఏ పిల్లకైనా చెడ్డ పేరే వస్తుంది, కానీ మంచి పేరు రాదమ్మా. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చినా, మా అమ్మాయి నీ దగ్గరకు వచ్చినా, మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావడం కూడా కష్టమైపోతాయమ్మా. మరే ఇప్పుడు మా అమ్మాయికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, మంచి మంచి కుటుంబాల వాళ్ళు దాన్ని చూడటానికి వస్తున్నారు. నీతో సావాసం చేస్తుందని తెలిస్తే ఆ వచ్చే సంబంధాల వాళ్ళు అట్నుంచటే తట్టాబుట్టా సర్దుకుంటారు. ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏముందమ్మా, కింద పడ్డ పువ్వుని కాలితో తొక్కుకుంటూ పోతారే కాని తీసి తనలో పెట్టుకోరు కదా. నాకు విక్కీకి ఏదో గొడవ జరిగింది, నేను మా ఇంటికి వచ్చేసాను. దానికి దీనికి సంబంధం ఏంటి? అలాంటి గొడవలు జరిగినప్పుడు సర్దుకుపోవాలి గాని బట్టలు సర్దుకొని పుట్టింటికి వచ్చేయకూడదు తల్లి. అలా వచ్చేయడాన్ని బరి తెగించటం అంటారు. ఆంటీ, పెద్దవాళ్ళు అయ్యుండి మరీ ఇంత మూర్ఖత్వంగా, బుద్ధి తక్కువగా ఎలా మాట్లాడుతున్నారు? హాసిని, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మని బుద్ధి లేదంటావా? అంటుందమ్మా, ఇంకేమైనా అంటుంది. మనం గుమ్మం దాకా రానిచ్చి మాట్లాడుతున్నాం కదా, ఇలాగే మాట్లాడుతుంది. అందరిలాగా గేటు బయట నిలబెట్టి మాట్లాడలేదు కదా, అందుకే ఇలా అంటుంది. అంకుల్, మీరు కూడా ఆంటీలాగే. హాసిని, ఇంకేం మాట్లాడకు. ఏదో మొగుడు వదిలేసిన కష్టాల్లో ఉన్నావు కదా అని జాలితో మాట్లాడదాం అనుకుంటే పెద్ద చిన్న అనే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ముందిక్కడి నుంచి పో. నువ్వు వెళ్ళమండం కాదు, నేనే వెళ్ళిపోతాను. నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాను, వీళ్ళు నా తల్లిదండ్రులాగే అనుకున్నాను. కానీ ఒక కూతురుండి కూడా ఒక ఆడపిల్ల కష్టాన్ని ఓ తప్పులా వేలెత్తి చూపించే వీళ్ళు మాట్లాడింది
తప్పని అర్థం అవుతున్నా నా వైపు వేలు చూపించిన నిన్ను ఎప్పటికీ కలవను. ఇలాంటి ఫ్రెండ్ నాకొద్దు. ఇలాంటి మనుషులతో నేను మాట్లాడను. వద్దులేమ్మా, నువ్వు మాతో ఏమీ మాట్లాడుకో. ఇంటికెళ్ళి మీ అమ్మతో మాట్లాడుకుని ఇంకొన్ని కొత్త రూల్స్ రాసుకొని అవి చదువుకుంటూ బ్రతికేయి. వెళ్ళు. ఈరోజు అరుంధతిని హాసిని విక్కీల విడాకులు ఒప్పించే ఈ ఇంటి నుంచి బయటికెళ్ళాలరా. ఒప్పుకోకుండా చెప్తూ కొడతానంటే కొట్టించుకోనైనా ఒప్పించుకోవాలరా. కృష్ణమ్మ మీ అమ్మ చంప మీద కొట్టినందుకు మనం కృష్ణమ్మ గుండె మీద కొట్టాలరా. పద. ఏంటి ఎవరు లేరు? శేఖర్, మీరేంటి ఇలా వచ్చారు? మేము అరుంధతితో పనుండి వచ్చాం. అరుంధతి ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. రేఖ కూడా లేదా? లేదు, తను కూడా వెళ్ళింది. ఏ ఎందుకు? తను ఇంట్లో ఉండొచ్చు కదా. ఆహా, అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉన్నా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు కదా అని. రేఖ కూడా అరుంధతితోనే వెళ్ళిపోయింది. పర్వాలేదండి, మేము వెయిట్ చేస్తాం. ఎందుకు? వెళ్ళి కాసేపు ఆగి రావచ్చు కదా. అంటే మళ్ళీ మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు వచ్చారనుకోండి. వస్తే ఇంట్లోనే ఉంటారు కదా. ఏమో, మళ్ళీ ఇంకో పనేదన్నా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే? అయితే ఏమంటారు? వెయిట్ చేస్తామమ్మా. సరే. అమ్మా, కొద్దిగా కాఫీ ఇస్తారా? కాఫీనా? మీ ఇంట్లో తాగి రాలేదా? మీ ఇంట్లో ఎలాగో ఇస్తారు కదా, మా ఇంట్లో పాలు వేసేయడం ఎందుకు అని. అదేనండి, మా ఇంట్లో కాఫీ కంటే ఇక్కడ చాలా బాగుంటుంది అని అంటున్నాడు, అంతే. సరే, పంపిస్తాను, ఉండండి. రెండు. సరే సరే. ఏం నానా కాలు తొక్కేశావు? ఒరే తింగర్ నా బర్రే, నువ్వు కమెడియన్కి ఎక్కువ విలన్కి తక్కువ అన్నట్టు తయారయ్యావురా. ఎవడైనా కాఫీ అలా అడుక్కుంటాడ్రా? వేదవన్నారు ఎదవా. సరే, ఈ మధ్య అందరూ నన్ను తిట్టేవాళ్ళు అయిపోయారు. మరి తెలివిగా ప్రవర్తించరా. నా నుంచి ఏదైనా నేర్చుకోరా అంటే అసలు ఏమీ నేర్చుకోకుండా ముండి పింజారులా ఉండిపోతావేంట్రా దొండగ మారి ఎదవా. నన్ను తిడుతున్నావు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. పోతే పో, ఉండి మాత్రం ఇక్కడ పీకేదేముంది. రేకొచ్చాక నేనే మాట్లాడొస్తానులే, పో. వద్దులే, నేను ఇక్కడే ఉంటాను. అరే, మీరు సడన్ గా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండానే డ్రాప్ అయిపోతున్నామని అలా ఎలా చెప్పేస్తారు? అంటే కనీసం నాకు ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా డ్రాప్ అయిపోతారండి? వారాహి గారు, నేను చెప్పేది వినండి. అంటే ప్రాజెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన నేను పిచ్చిదాన్నా? నేను చేసిన వర్క్ కి మీరిచ్చే విలువ ఇదేనా? నేను చెప్పేది కొంచెం వినండి వారాహి గారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాజెక్ట్ ఎప్పుడో వాళ్ళదైపోయేది. మీరిప్పుడు నేను చెప్పేది వింటారా లేదా? ఐఎమ్ సారీ అండి, ప్లీజ్ నేను చెప్పేది దయచేసి వినండి. నాకు ప్రాజెక్ట్ పోతే వచ్చే నష్టం ఏం లేదు. వదిలేస్తే హాసిని జీవితం నిలబడుతుంది. సార్, దయచేసి మీరు ఇంకెప్పుడు మా ఇంటి సమస్యల గురించి కంపెనీని ఇబ్బంది పెట్టకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. పదండి. వారాహి గారు, హాసిని, హాసిని, నువ్వెక్కడున్నావేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏమైంది? మాట్లాడవేంటి హాసిని? అసలు ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అరే, మాట్లాడమంటే మాట్లాడదేంటండి? తను చెప్పకుండా మనకెలా తెలుస్తుంది?
వారాహి గారు ప్లీజ్ కూల్గా ఇంటికి వెళ్ళాక అడగండి. ఇక్కడెందుకు రోడ్లో ఆవేశపడి తన మీద అరవడం? ఎవరన్నా చూస్తే తనకు చాలా ఎంబారెస్గా ఉంటుంది కదా. పదండి. హాసిని పద, ఇంటికి వెళ్దాం. వచ్చి కారు ఎక్కు. ఎవరైనా గొప్పింట్లో కాఫీ గానీ టీ గానీ తాగితే అమృతంలా ఉంటుందిరా. తాగి ఏం చేస్తున్నావురా? సరిగ్గా కూర్చోవడం కూడా రాదా నీకు? సారీ నాన్న. అది కాదు నాన్న, ఈ ఇల్లు ఎంత ఉంటుందంటావు? లంకంతా, మనం కొనలేనంత. నీకెందుకురా ఇలాంటి ఎదవ ప్రశ్నలన్నీ పుడుతున్నాయి? ఊరికేనన్నా. ఒరే, మైండ్ అలా ఊరికే ఉంచితే బుర్రలో భూతాలు తిరుగుతాయి. మంచి ప్లాన్ ఆలోచించి ఆ రేఖని దారిలోకి తెచ్చుకోకుండా ఇలా ఇల్లంతా నోరెల్లబెట్టుకొని చూడడం, తలతిక్క ప్రశ్నలు అడగటం, ఇలా నా బ్రెయిన్ని స్పూన్తో తినేయడం, ఇదేనారా నువ్వు నేర్చుకునేది? నానా ఏంట్రా? నేను ఎందుకు పనికిరానని అనుకుంటున్నావు కదా? నేనేంట్రా, నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కడూ అంటాడు. అంటారు. ఇంకో 3 రోజుల్లో మొత్తం అందరి అభిప్రాయం మార్చేస్తాను. చా, నిజమా? ఎస్. దానికి ఈ రోజే బీజం వేస్తున్నాను నాన్న. ఈ రోజా? కాదు, ఇప్పుడే. ఇప్పుడా? ఏం చేస్తున్నావురా? రేఖకి ఫ్లవర్ ఇవ్వబోతున్నాను. రేయ్, గట్టిగా అరవకరా. తెగించినోడికి తెడ్డే ఆయుధం. కానీ రేఖ ఇంట్లో లేదు కదరా, ఇప్పుడు ఎలా ఇస్తావు? అంటే ఈ పువ్వు తనకి డైరెక్ట్గా ఇచ్చేస్తాననుకుంటున్నావా? మరి భలే వాడివి నాన్న. అంత ధైర్యం ఇప్పుడే చేస్తే నా ఫోటోకి దండ పడిపోదు? మరి ఇప్పుడే చెప్పావు కదరా తెగించేశానని. ఇది తెగింపు కాదా? సరే, ఇప్పుడేం చేస్తావురా? నువ్వే చెప్పావుగా నాన్న, సినిమా హీరోల్ని ఆదర్శంగా తీసుకోమని. అందుకే సినిమా స్టైల్లో ఈ పువ్వు రేఖ గదిలో పెట్టేసి వస్తాను. రేఖ వచ్చాక ఆ పువ్వుని చూసి ఎవరు పెట్టారో అర్థం కాక ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా రోజూ పూలు పెడతా. తర్వాత ఆ పూలు పెట్టింది నేనే అని బయట పెడతా. అప్పుడు తనకి నా మీద లవ్ పుడుతుంది. పువ్వు నిలబెట్టిన లవ్ అన్నమాట. ఎస్. ఇప్పుడే వెళ్తా, పువ్వు పెడతా. వస్తానన్నా? రే, జాగ్రత్త, ఎవరైనా చూస్తే అదే పువ్వు నీ పాడ మీద పెట్టాల్సి వస్తుంది. సరే చూద్దాంలే. ఆహా, రేఖ ఎంత అందంగా ఉంది. అయ్యో, వీడేంటి పైకి వెళ్ళి అలా ఉండిపోయాడు? ఏమైంది?
హాసిని వీళ్లతో కలిసి వస్తుంది. అమ్మా, వారాహి, మీరు హాసిని తీసుకొస్తున్నారేంటి? మళ్ళీ ఏమైనా జరిగిందా? ఏం జరిగిందో తెలీదమ్మా. రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ మాకెదురుపడింది. ఎక్కడికెళ్ళావంటే మాట్లాడట్లేదు, ఏమైందంటే చెప్పట్లేదు. అసలు హాసిని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చావమ్మా? లేదక్క, హాసినియే ఇందాక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని బయలుదేరింది. కొంచెం రిఫ్రెష్ అవుతుందని అమ్మ కూడా ఓకే అంది. ఏ హాసిని, మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయావు? ఇదేంటే అడుగుతుంటే నోరు విప్పి సమాధానం చెప్పవేంటి? ఏం చెప్పకపోతే ఏం జరిగిందో మాకెలా తెలుస్తుంది చెప్పు? నేను చెప్తాను. హాసిని ఎందుకు ఇలా ఉందో నేను చెప్తాను. హాసిని ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది కదా, అక్కడేదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది. ఐఎమ్ రైట్ హాసిని? ఎస్, అది జరిగింది. ఫ్రెండ్ ఇంట్లో ఏం జరుగుతుందండి? హాసిని ఫ్రెండ్కి పెళ్ళయి ఉండదు. అవును, అవ్వలేదు. అందుకే భర్త నుంచి దూరంగా ఉంటున్న అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మాయి లైఫ్కి ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుందేమోనని ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీలు హాసిని ఏదైనా అనుంటారు. హాసిని, ఆయన అంటుంది నిజమేనా? అదే జరిగిందా? ఇక్కడే కాదు, ఎక్కడైనా అదే జరుగుతుంది. చూడు హాసిని, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే జనం మన మీద ఇంకొన్ని రాళ్ళు వేస్తారు, మనల్ని సమాధి చేయాలని చూస్తారు. మనం స్ట్రాంగ్గా నిలబడితే మళ్ళీ అదే జనం ఆహా ఎంత స్ట్రాంగ్ పర్సనో హాసిని అని పొగుడుతారు. జనం అభిప్రాయం మారడానికి పెద్దగా టైం ఏం పట్టదు, కానీ మనం మారడానికే చాలా టైం తీసుకుంటాం. ఎస్, మారాలి హాసిని, నువ్వు మారాలి. పరిస్థితులకు తగ్గట్టుగా చాలా త్వరగా నీ మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి. నువ్వు ఒకటి ఆలోచించు హాసిని. సముద్రంలో ఓ బోటు పైన ట్రావెల్ చేస్తున్నావే అనుకో, సడన్గా తుఫాన్ వచ్చి బోటు పాడైపోతే నువ్వేం చేస్తావు? నువ్వే ఏదోలా బోట్ను సెట్ చేసుకొని ఆ తుఫాన్లో నుంచి బయటపడతావా, లేదా బోట్ వదిలేసి నడి సముద్రంలో ఈత కొడతావా? ఈ సొసైటీ సముద్రం లాంటిది హాసిని, మీ అత్తగారిల్లు తుఫాన్ లాంటిది. అక్కడ సమస్య కాసేపే ఉంటుంది, కానీ అక్కడి నుంచి సొసైటీలోకి వచ్చేస్తే ఇక్కడి నుంచి బయటపడాలంటే చాలా కష్టం. తిమింగళాలు ఉండొచ్చు, సుడిగుండాలు ఉండొచ్చు, పైకి కనిపించని అగ్ని పర్వతాలు ఉండొచ్చు. వీటన్నిటి నుంచి బయట పడేయగలిగేది మీ కాపురం అనే ఆ బోటు మాత్రమే. ఆ కాపురం కరెక్ట్గా చేయడానికి, నీకు సపోర్ట్ చేయడానికి నీకింత మంచి ఫ్యామిలీ ఉంది. వీళ్ళ హెల్ప్ తీసుకొని నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా బయటపడగలవు. కాదని నెగిటివ్గా ఆలోచిస్తే ఆ ప్రాబ్లంలోనే ఉండిపోతావు. ఈ విషయం నీకు చెప్పడానికి పాపం వీళ్ళంతా చాలా ట్రై చేస్తున్నారు. నువ్వు కూడా అర్థం చేసుకొని నీ లైఫ్ను ఓ గుడ్ వేలోకి తీసుకెళ్ళు. బాబు,
దాని బాగు కోసం మీరేదో చెప్తున్నారు. అది దుడుకుతనంతో ప్రవర్తిస్తుంది. మీరేమీ అనుకోకండి. క్షమించండి. అయ్యో భలేవారండి. తను ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు తన మైండ్లో వర్క్ చేయడం మొదలు పెడతాయి. ఏదో ఒక టైంలో తన ఆలోచనలో మార్పు వస్తుంది. మీరేం పట్టించుకోకండి. సరేనండి, ఇంక నేను బయలుదేరుతాను. అలాగే బాబు. బాయ్ వారాహి గారు. నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకొని వచ్చాను. ప్లానా? ఏంటది? విక్కీ బాబుకి, హాసినికి విడాకులు ఇప్పించేద్దాం. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం?